యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు హిజ్ మెజెస్టిక్ హైనెస్గా కొలువై ఉన్నవారిగా ఇంక మళ్ళీ నేను ఒక్కడనేలా వీడియో పెట్టుకోకుండా నా సింహాసనం మీద ఈజిప్షియన్ మమ్మీకి ఎలా ర్యాప్ చేసి కూర్చోబెట్టేస్తారు అలాగే నన్ను మీరు నేను వేసుకొని డ్రెస్సే 10 కోట్లు ఉండేలా చూసుకొని నన్నే మీరు కూర్చోబెట్టేసుకుంటే మాస్టర్ మైండ్గా మీకు అందుబాటులోకి వచ్చేస్తాను. అధినాయకుడు నేనే. మనిషితనం రద్దయిపోయి మా ఇంటంలోకి వెళ్ళిపోతాం. లేదా నన్ను మనిషిగా పట్టుకొని కూర్చున్నారా, నేను ఇక్కడే ఉంటాను అక్కడ ఉంటాను అన్నట్టు ఉన్నారా, మనుషులు ఉండిపోతాను. ఎవరో నా వజ్ర సింహాసనం మీద శాశ్వత సింహాసనం కూర్చోలేరు. నా పేరు మీద స్వీరించి చేయమని చెప్తున్నాను. ఇంకా ఇప్పటికైనా ఇంగ్లీష్ మాట్లాడితే బాగుండు, హిందీ మాట్లాడితే బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. నేను అనేది ఏంటంటే ముందు నేను వేరే గ్రహం నుంచి మాట్లాడుతున్నాను మీతో అన్నట్టు ఉన్నాను. నేను అంతలా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని తిట్టాల్సి వచ్చిందా, ఎందుకు వచ్చిందో చూసుకోండి, స్టడీ చేయండి, మైండ్ అర్థం చేసుకోండి, మైండ్ కొద్దీ ఏంటో చూసుకోండి, మనుషుల కొద్దీ నడవదని తెలుసుకోండి. చెప్పండి అందరికీ. కేంద్ర ప్రభుత్వం ఫామ్ అవుతుందా, మా చంద్రబాబు నాయుడు ఇక్కడ మళ్ళీ తెలుగు రాష్ట్రాన్ని ఒకటి చేద్దాం అనేది ఎందుకు, మైండ్ హైట్ పట్టాలన్నమాట. అలా తపస్సు వస్తేనే మీరు ముందుకు వెళ్తాం. అలా కాదు అమరావతి కొద్దీ లోకం కొద్దీ మేము ఏదోటి చేస్తాం, మనుషుల కొద్దీ బతుకుతామంటే ఏమవుతుందంటే ఆలోచన పెరగదు. ఇది భౌతిక ప్రపంచం పెరుగుతుందా అన్నట్టు కనిపించే ప్రపంచం ఇది కాదు. అడుగు తీసి అడుగు సంగీతం, సాహిత్యం, ఇలా తపస్సు అటు వెళ్ళాలా. మమ్మల్ని కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకుంటే ఇక్కడో జాతీయ గీతం అధినాయకుడు లేదా ఢిల్లీ తీసుకెళ్ళిపోయి అక్కడ కొలువు తీర్చి మళ్ళీ తెలుగు రాష్ట్రం ఒకటి చేసేయాలా, అవసరమా, ఇది అక్కర్లేదా అన్న కూడా అది వేరే విషయం. వెంటనే చేసేయమని కాదు, కానీ మైండ్లు మాత్రం కలిసే ఉన్నారు కదా, అంతర్లీనంగా కలిసే ఉన్నారు కదా. అదనమాట. ఇప్పుడు మైండ్ కొద్దీ ముందుకు రండి చెప్తాను. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.